వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలైతే లేవు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా ఎవరికీ తెలియదు. అయినా సరే రాజకీయ రసాన్ని మాత్రం తగ్గించడానికి నాయకులు సిద్ధంగా లేరు. ఇటీవల లోకల్ బాడీ ఎన్నికల హడావిడి మనకు తెలిసిందే. దాని నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీనికి ముందే అంతకు మించి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ పొలిటికల్ లీడర్లు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సమావేశాలకు ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు బలంగా కనిపించడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అయితే శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రులతో సమావేశమయ్యారు కేసీఆర్. తాను అసెంబ్లీకి రావచ్చు అనే సంకేతాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఆ సమావేశానికి హాజరైన నేతలు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేయడంతోనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ స్టార్ట్ అయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా ఇరుకున పెట్టాలన్నదే కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది అన్ని విషయాల్లో. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలుకొని ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరకు ప్రతి అంశంలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్లే తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లోకి అయితే వస్తోంది. అయితే చాలా కేసుల్లో ఆరంభం తప్ప తుది ఫలితాలు కనిపించలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఆయన మీద. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తును సజ్జనార్కు అప్పగించారు రీసెంట్గా. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రభాకర్ రావు నుంచి తిరుపతన్న వరకు పలువురిని ఇప్పటికే విచారించింది. చివరకు కేసీఆర్కి కూడా నోటీసులు పంపటమే రాజకీయంగా సంచలనం సృష్టిస్తాను. మరి ఈ పరిణామాలు ఇప్పుడు కేసీఆర్ను మళ్ళీ యాక్టివేట్ అయ్యేలా మారుస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇటీవల చాలా రోజుల తర్వాత మీడియాకి ముందుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వంపై అదే మీటింగ్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే దీనిపైన ఉద్యమం కూడా చేస్తాము, ప్రభుత్వానికి తోలు తీస్తామని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి ప్రతిగా రేవంత్ కూడా అదే స్థాయిలో స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ బహిరంగంగా సవాల్ విసరడమే మరింత వేడి పెంచుతోంది. మరి ఈ సవాలుని కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఫిక్స్ చేయించిందేమో అనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి 2023లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఎక్కువగా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అసెంబ్లీకి హాజరైతే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారిపోతుంది. కేసీఆర్ సభలో పూర్తి స్థాయిగా పాల్గొని ఒకవేళ చర్చల్లో దూకుడుగా వ్యవహరిస్తే తెలంగాణ అసెంబ్లీ దృశ్యం పూర్తిగా మారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్, మరొక వైపు అనుభవజ్ఞుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఈ ముఖాముఖి తెలంగాణ రాజకీయాలకు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కేటీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.